గొర్రెల స్కామ్ లో వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ వీడియో కూడా బయటపడ్డట్టు తెలుస్తుంది. పశుసంవర్ధక శాఖ అధికారులను మొయినుద్దీన్ బెదిరించినట్టు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖలో అవినీతి జరిగిందంటూ లోలోన కంపెనీ ద్వారా గుర్తించారు. గొల్ల కురుమ రైతులకు లబ్ధి చేకూరుస్తామంటూ ఆ వీడియోలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క అవినీతి బయటపడడంతో విదేశాలకు జంప్ అయ్యాడు మొయినుద్దీన్. మొయినుద్దీన్ కుమారుడు విక్రమ్ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అవినీతి బయటపడడంతో దొంగలు తప్పించుకుంటున్నారనే చెప్పాలి. మొయినుద్దీన్ కుమారుడు విక్రమ్ కు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ధర్మోజిగూడ, యాదాద్రి జిల్లా ధర్మోజిగూడలో శ్రీశైలం అనే ఒక రైతు ఒక బుక్కెడు అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటారు బ్రదర్. కానీ నువ్వు ఇంత కూడా ఇతికారం లేకుండా, మల్లన్న దేవుడిది భయం కూడా లేకుండా నువ్వు ఒక వీడియో తయారు చేసి పెట్టినావు. కొన్ని కోట్లు పెట్టి కంపెనీ నడుపుతాం. ఆ కోట్లు నువ్వు ఒక వీడియో క్వార్టర్కి అమ్ముడు పోయి 18,000 రూపాయలు, 18 మంది రైతులకు 18,000 రూపాయలకు నువ్వు అమ్ముడు పోయి నువ్వు చేసినటువంటి కథ ఏదైతే ఉందో దానికి నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తా. విన్నావా బ్రదర్? నువ్వు మాత్రం ఇక నీ రెడీ ఉండు. నీకు ఈ బ్రోకర్లు రారు, ఈ అధికారులు రారు. వాళ్ళు లక్షలు సంపాదించుకొని పక్కకు పోతారు. వాళ్ళ క్వార్టర్ తాగేసి పౌరుషాలకు పోయి అన్నెసెసరీ నువ్వు లేనిపోని నిందలు మా కంపెనీ మీద వేసినావు. బాజాబ్తా ఇప్పటికి కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్క రైతు ధైర్యంగా మాతోటి వచ్చి యూనిట్ కొంటే 15,000 రూపాయలు ఇస్తాం. మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లి రోడ్ల మీద పండబెట్టి సత్రాలలో పండబెట్టినట్టు కాకుండా దర్జాగా 1,75,000 కస్టమర్ని ఎంత దర్జాగా ఉంచాలో అంత దర్జాగా మిమ్మల్ని ఉంచి అక్కడ గొర్రెలు ఇప్పించి పంపుతాం. కానీ నువ్వు మా మీద లేనిపోని నిందలు చేసినావు. నీ అకౌంట్లో డబ్బులు వేయమన్నావు. మీ మిగతా వాళ్ళకి కూడా 15,000 కూడా నీ అకౌంట్లోనే వేయమన్నావు. మేము వేయలేము. నువ్వు ఆ బ్రోకర్లకు అమ్ముడు పోయి ఆ అధికారులు ఏం చెప్పిండ్రో అంత నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరంగా కూడా పెడతాం. అసలు లైన్లో చెప్తారు. సో ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకోసారి చెప్తున్నా, నేను సైలెంట్ ఉన్నా అంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. మీరు ఎప్పుడైతే రైతుల్ని బెదిరించిండ్రో అని నేను సైలెంట్ ఉండి సార్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ లోపు మీరు ఫాల్స్ వీడియో ఒకటి నా మీద క్రియేట్ చేసి పెట్టిండ్రు. అది నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. దానికోసం వాళ్ళ ఊరికి కూడా పోతాం, పెద్ద మనుషుల మధ్య మాట్లాడతాం, మల్లన్న దేవుడిని మధ్యలో ఉంచి మాట్లాడతాం. ఒక్కటైతే ఆ మిగతా 18 మందిలో ఆ క్వార్టర్ తాగి అరిచినోడు కాకుండా 17 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మా దగ్గర భోజనం చేసిండ్రా లేదా, వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకున్నామా లేదా, మంచి గొర్రెలు చూసిండ్రా లేదా, వాళ్ళందరికీ మల్లన్న దేవుడిని ఒట్టేసి ఆ పెద్ద మనుషుల మీద చెప్పమంటాం. అయినా మీరు మాకు అప్పుడు క్షమాపణ చెప్పకుండా చేసిందనుకో, ఆ వీడియో నాకు ఇవ్వలేదనుకో, నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతా. బ్రదర్ శ్రీశైలం, ఆల్ ది బెస్ట్. భద్రాద్రి కాదు, యాదాద్రి కొత్తగూడెం అండ్ సూర్యాపేట్ డివిహెచ్ఓస్ ఎంజాయ్. ధర్మోజిగూడ కాదు, అది ధర్మోజిగూడ విలేజ్. అది ధర్మోజిగూడ విలేజ్ లో శ్రీశైలం అనే వ్యక్తి. కానీ మనం సూర్యాపేట డివిహెచ్ఓకి మళ్ళా ఈ డివిహెచ్ఓ ఎవరు, యాదాద్రి భువనగిరి డివిహెచ్ఓకి మస్తు చెప్తున్నారు. మీకు జాగ్రత్త. ఎలక్షన్ల కంటే ముందు ఎట్లుంటుందో చిప్పాకుడు. మీ పిల్లలకు మీరు జైలుకు పోయి ఏం ముఖం చూపిస్తారో, ఎందుకు పోయిందని చూపించుకుంటారో సినిమా అల్లుకోండి. నేను మాత్రం చేస్తున్నా. ఇకపోతే బ్రోకర్ల సంగతి, బ్రోకర్ నా కొడుకులారా, మీరు బ్రోకర్లేరా? నేను మిమ్మల్ని ఆడ తొక్కాలో ఆడ తొక్కుతా. ఇప్పుడు ఏం విర్రవీగుతున్నారో కొడుకులారా, మీ సినిమా వేరే. మీ